అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. రీసెంట్‌గా 'షణ్ముఖ్ జశ్వంత్' తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ జేశాడు. అంటే తన లవర్‌తో ఉన్న కొన్ని ఫోటోలను రివీల్ చేశాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. తన బర్త్‌డే సందర్భంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తూ హ్యాపీ బర్త్‌డే వి అని కామెంట్ కూడా పెట్టాడు. అయితే ఆ వి అనే అమ్మాయి ఎవరు అనే చర్చ తన ఫ్యాన్స్‌లో కొంచెం గందరగోళంగానే చేసింది. ఎందుకంటే తన ఫ్యాన్స్ ఆమె కోసం అంటే వి అనే అక్షరం ఎవరిది? ఆ అమ్మాయి ఎవరనే దానికోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు ఆ అమ్మాయి ఎవరో తెలిసిపోయింది. ఇంతకు ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టారు? అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా? లేకుంటే ఆమె పేరు వితోనే స్టార్ట్ అవుద్దా? ఇంతకీ ఆ అమ్మాయి తనకు ముందే పరిచయం ఉందా? అనేటువంటి విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 'షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైన' ఈ 4 ఏళ్ల ముందు వరకు కూడా ఈ జోడీ అంటే యమ క్రేజ్ ఉండేది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన 'షణ్ముఖ్, దీప్తి సునైన్‌లు పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంతలో 'షణ్ముఖ్‌కి' 'బిగ్ బాస్' సీజన్ 5 ఆఫర్ రావడంతో హౌస్‌లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడి సీన్ మొత్తం రివర్స్ అయింది. బయట దీప్తి ఉండగా హౌస్‌లో ఉన్న సిరి హనుమంతుతో లవ్‌లో పడ్డాడు. ఆ దెబ్బతో 'షణ్ముఖ్‌కి' బ్రేకప్ చెప్పింది దీప్తి. అప్పటి నుంచి సోలో లైఫ్‌లో సో బెటర్ అన్న 'షణ్ముఖ్' తాజాగా మళ్ళీ జంట కట్టాడు. తన కొత్త లవర్‌ని పరిచయం చేశాడు. 'దీప్తి సునైన', 'షణ్ముఖ్ జశ్వంత్' బ్రేకప్ కావడానికి 'బిగ్ బాస్ 5' సీజనే కారణం. ఎందుకంటే దాంట్లో సిరి హనుమంత్‌తోని లవ్‌లో పడడం గాని, కొంచెం జాయిల్‌గా ఉండడం, క్లోజ్‌గా ఉండటం, ఈ 'దీప్తి సునైనని' కొంచెం హర్ట్ చేసిందనే అనుకోవచ్చు. దాని కారణంగానే 'దీప్తి సునైన' బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. గత కొన్నేళ్లుగా కెరియర్ పరంగా, వ్యక్తిగతంగాను ఎన్నో ఒడుదొడుగుల్ని ఎదుర్కొంటున్న నటుడు 'షణ్ముఖ్ జశ్వంత్' న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త లవర్‌ని పరిచయం చేస్తూ ఫోటోలు వదిలిన సంగతి తెలిసిందే. అయితే తన లవర్ ఎవరు అనేది పూర్తిగా రివీల్ చేయకుండా ఆమె ఫోటోని కనిపించనట్టుగా పేరును కూడా జస్ట్ వి అని హింట్ ఇస్తూ లవ్ సింబల్స్‌ని పెట్టి తన లవ్‌ని కన్ఫర్మ్ చేశాడు 'షణ్ముఖ్ జశ్వంత్'. తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలు వదులుతూ 'హ్యాపీ బర్త్‌డే వి' అని టైటిల్‌లో పెట్టడం జరిగింది. దానికోసం ఫాన్స్ చేయని ప్రయత్నం లేదు. వి అంటే ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అసలు వీళ్ళకి ముందే పరిచయం ఉందా? లేదు అంటే వీళ్ళు రీసెంట్‌గా వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చిందా? అనేది ఫాన్స్‌లో గందరగోళం అయితే సృష్టించాడు 'షణ్ముఖ్ జశ్వంత్'. ఎట్టకేలకు ఫాన్సే కొంచెం కష్టపడి దాన్ని రివీల్ చేశారు. ఆ అమ్మాయి ఎవరు? ఏందనేది. 'బిగ్ బాస్‌కి' ముందు 'దీప్తి సునైన' 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు 'సిరి హనుమంత్‌తో' ఎఫ్ఐఆర్ నడిపిన తరువాత ముచ్చటగా మూడోది లేదంటే 30దో క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే అఫీషియల్‌గా తన కొత్త లవర్‌ని పరిచయం చేశాడు 'షణ్ముఖ్ జశ్వంత్'. అయితే తన కొత్త లవర్ పేరు వితో మొదలవుతుందని హింట్ ఇవ్వడంతో ఆమె ఎవరో కాదు డాక్టర్ కమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వందన అంటూ 'షణ్ముఖ్' ఫ్యాన్స్ ఆమె ఫోటోలను తెగ వైరల్ చేశారు. అందులోనూ 'షణ్ముఖ్‌కి' ఆమెతో క్లోజ్‌గా ఉండటమే కాకుండా ఆమెను ఫాలో అవుతున్నాడు కూడా. దీంతో నో డౌట్ 'షణ్ముఖ్' చెప్పినవి ఎవరో కాదు ఈ వందనే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే 'బిగ్ బాస్‌లో' ఒకరిని, బయట ఒకరిని ఇలా ఇద్దరితో అయిపోయిన తర్వాత ముచ్చటగా మూడవదో లేదంటే ఇంకెంతమందున్నారో తెలియదు కానీ, మొత్తానికైతే తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేశాడు. కొన్ని ఫోటోస్ పెట్టి తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశాడు. 'బి' అనే పేరుతో రిలీజ్ చేశాడు కాబట్టి తన ఫ్యాన్స్ ఉత్సాహంతో సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు. దానితో 'వందన' అనే పేరు బయటకొచ్చింది. 'షణ్ముఖ్ జశ్వంత్' కూడా ఈ 'వందన' అనేని ఫాలో అవుతున్నాడు. ఆమె డాక్టర్ కమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. సో, ఆ విధంగా ఫ్యాన్స్ కూడా ఈమెనే కావచ్చు అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే పేరు కలవడం ఒకటి, ఫాలో అవుతుండడం ఇంకొకటి. ఇవి 2 బలమైన కారణాలు ఉన్నాయి. దెబ్బకి 'వందన' వైరల్ అయిపోయింది. దెబ్బకి 'వందన' తన అకౌంట్ ప్రైవేట్‌లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక తన ఫోటోని 'షణ్ముఖ్' లవర్ ఈమె అంటూ తెగ వైరల్ చేస్తుండడంతో ఆ పోస్ట్‌లపై ఆమె స్పందిస్తూ "అసలు లవర్ నేను కాదురా బాబు" అంటూ 'షణ్ముఖ్' కొత్త లవర్ పేరును రివీల్ చేసింది. 'షణ్ముఖ్' లవర్‌ని నేను కాదు ఆమె పేరు వైష్ణవి. ఆమె 'షణ్ముఖ్' కొత్త గర్ల్‌ఫ్రెండ్ అంటూ స్పందించింది. ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మరొకసారి నిరూపించారు. ఎందుకంటే
వి అంటే వందన అనుకునే వీళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఆమెను ఫాలో అవుతున్నాడు షణ్ముఖ్. దాంతో ఆమెనే అని ఫిక్స్ అయిపోయి తెగ వైరల్ చేశారు ఆమె ఫోటోలు గాని, వీడియోలు గాని. ఎట్టకేలకు ఆమె స్పందించి నేను కాదురా నాయనా! వి అంటే వైష్ణవి. ఆమె ఈ షణ్ముఖ్ జశ్వంత్ లవర్ పేరు అని తనే చెప్పుకొని వచ్చింది. ఇక అక్కడితో మ్యాటర్ అయిపోలేదు. వందన కాదు వైష్ణవ. మరి వైష్ణవి ఎవరంటూ నెటిజన్‌లు వెతుకులాట మొదలుపెట్టారు. ఇలాంటి విషయాల్లో డాగ్ స్క్వాడ్ కూడా పట్టుకోలేని క్లూని మన నెటిజన్‌లు లాగేస్తుంటారు. కాబట్టి షణ్ముఖ్ షేర్ చేసిన ఫోటోల నుంచే క్లూ పట్టేశారు. ఆమె ఎడమ చేతి రెస్ట్‌పై ఒక పచ్చబొట్టు ఉంది. అదే పచ్చబొట్టుతో వైష్ణవి పేరుతో ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకున్నారు. ఆమెను కూడా షణ్ముఖ్ జశ్వంత్ ఫాలో అవుతుండడంతో కొత్త లవర్ ఈమెనని ఫిక్స్ అయిపోయారు. షణ్ముఖ్ తన ప్రేయసిని పరిచయం చేయడమేమో కానీ తన ఫాలోవర్స్‌కి మాత్రం గట్టిగానే పనిపెట్టాడు. ఎట్టకేలకు మన ఫ్యాన్స్ అన్నంత పని చేశారు. ఈ వందన ఎవరైతే ఉన్నారో ఆమె కొంచెం హింట్ ఇచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ లవర్ అసలు పేరు వైష్ణవి అని. సో, మళ్ళీ వెతుకులాట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైష్ణవి అనే అకౌంట్ ఒకటి కనపడింది. దానికి గూడా షణ్ముఖ్ జశ్వంత్ ఫాలో అవుతున్నాడు. సో, ఈ విధంగా మళ్ళీ వీళ్ళిద్దరికీ అంటుకట్టడం జరిగింది. ఫ్యాన్స్ ఒక రకంగా మేలు చేస్తే, ఇంకో రకంగా కొంచెం తప్పిదాల వలన కొన్ని సార్లు షణ్ముఖ్ జశ్వంత్ కొంచెం ఇరకాటంలో పడడం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫ్యాన్స్ మరీ ఎంత సపోర్ట్ జేసినా గూడా కొన్ని సార్లు తప్పిదం వలన షణ్ముఖ్ జశ్వంత్ కొంచెం ఇబ్బంది పడ్డాడనే తెలుస్తుంది. ఏది ఏమైనా గూడా మొత్తానికైతే మన నెటిజన్‌లు అంటే షణ్ముఖ్ జశ్వంత్ ఫ్యాన్సు తన లవర్‌ని కనిపెట్టడంలో సక్సెస్ అయిపోయారు. ఎలా కనిపెట్టారు అంటే తన చేతి పైన టాటూను చూపించుకుంటూ సేమ్ ఫోటోలో ఉన్న టాటూ కూడా సేమ్ అలాగే ఉంది. సో, దానితో ఈ ఉదాంతం అంతా ఒక్కసారిగా బయటకొచ్చింది. మొత్తానికైతే తను రివీల్ చేసిన అమ్మాయి వైష్ణవి అని ఓకే అయిపోయింది. సో, ఇదంతా బాగానే ఉంది. కానీ షణ్ముఖ్ జశ్వంత్‌తో ఎవరిని పడితే వాళ్ళని ఇలా ముడిపెడుతూ కొంచెం ఇబ్బందులకి గురి చేయొద్దు. ఎందుకు అంటే తనే సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తాడు. అలాగని మనం ఎవరితో పడితే వాళ్ళతోని ఇలా అంటుకడితే వాళ్ళకు ఫ్యూచర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళ అకౌంట్‌లో మళ్ళీ బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో, కొంచెం నెటిజన్‌లు కూడా ఇలాంటి సందర్భాలలో ఆచితూచి అడుగులు వేయాలి. దయచేసి పొరపాట్లు చేయకుండా కొంచెం అంటే ఓపికతో ఉండి తను ఎప్పుడు రివీల్ చేస్తాడో తనకు అవగాహన ఉంటుంది. ఒకటి అనుకోనే ఉంటాడు. అంటే ఒక రోజు రివీల్ చేస్తాను అని. సో, అంతవరకు ఆగాలే. కానీ ఇలాంటివి పనులు చేస్తూ ఇలా జత కడుతూ పాపం అమ్మాయిలని బ్లేమ్ చేయొద్దు ఎప్పుడైనా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తానే ఉండండి. థాంక్ యూ సో మచ్.